నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ప్రశాంతమైన మనసు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రైతు ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకున్నాడు. అది అంటే రైతుకు ప్రాణం. దానికోసం గోదాము మొత్తం వెతికాడు, దొరకలేదు. ఆశ వదులుకునే సమయంలో అక్కడ దగ్గరలో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. వాళ్ళని పిలిచి గడియారం వెతికిస్తే మంచి బహుమతి ఇస్తానని కూడా చెప్పాడు. పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతికారు, కానీ వాళ్ళకు కూడా దొరకలేదు. నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఒక పిల్లాడు వచ్చి గడియారాన్ని వెతికి పెడతాను అన్నాడు. నిజాయితీగా కనిపిస్తున్న పిల్లాడిని చూసి సరే అన్నాడు. వాడు లోపలికి వెళ్ళి గడియారాన్ని వెతికి తీసుకొచ్చాడు. రైతు ఆశ్చర్యంగా చూసి, ఇంతమంది వెతికినా దొరకని నీకెట్లా దొరికింది అని అడిగాడు. నేనేమి చేయలేదు. నిశ్శబ్దంగా ఉన్న ఆ కొట్టులో ప్రశాంతంగా పడుకుని చెవులు రిక్కించి విన్నాను. చిన్నగా టిక్ టిక్ అని వినపడ్డ వైపుకు పోతే అక్కడ కనపడింది, అంతే అన్నాడు. అంటే దీని అర్థం, ప్రశాంతంగా ఉన్న మనసు అలసిన మనసు కన్నా చురుగ్గా పనిచేస్తుంది. కొన్ని నిమిషాలు ప్రతిరోజు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆ ప్రశాంతత మీరు కోరుకున్న విధంగా మిమ్మల్ని మీరు మలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. సమాప్తం.